ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. మనకు సమస్యలన్నిటినీ తొలగించే మన సాయినాథుడు ఏమి సందేశం ఈరోజు మనకు ఇవ్వబోతూ ఉన్నారో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా మన ఛానల్ మొదటిసారిగా ఎవరైతే చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీకు చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి. మరి మన సాయినాథుడు మన కోసంగా ఏమి సందేశం తీసుకుని వచ్చారో తెలుసుకుందామా? మరి బిడ్డా, నువ్వు ఈరోజు నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినమ్మా. నువ్వు గనుక ఈ మాటలు ఈ రాత్రి గనుక విన్నావు అంటే నీ సాయినాథుని మాట విన్నావు అంటే ఖచ్చితంగా నువ్వు ఆనందించే మంచి వార్తను నీకోసం తీసుకుని వచ్చాను. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నీ సాయినాథుడు చెప్పే మాటలు వినుబిడ్డ అని సాయినాథుడు అయితే చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఎవరైతే గనక మనమందరం కనుక మన సాయినాథుని మాటలు ఈరోజు రాత్రి గనక ఆలకించి సాయినాథుడు చెప్పింది చెప్పినట్టుగా మనం గనక మన జీవితాలకు అన్వయించుకోగలిగితే గనక మనకు చాలా మంచి పునాది అని మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. బాబావారు మన కోసం ఈ రాత్రికి ఎలాంటి వార్తను తీసుకొచ్చారో స్వయంగా మన సాయినాథుని మాటల్లోనే విందామండి. బిడ్డా, నీ జీవితంలో ఒక మంచి మార్పును తెస్తున్నానమ్మా. ఒక్కసారి శ్రద్ధగా నీ సాయినాథుడు చెప్పేది విను బిడ్డా. ఇప్పుడు నీ జీవితంలో నువ్వు కోరింది వెంటనే జరగాలి అని ఆశిస్తున్నావు కదూ? అలా కాకుండా ఆ కోరిక తీరడం కాస్త ఆలస్యం అయితే చాలు, నా సాయినాథుడు నాకు ఏమీ ఇవ్వడం లేదు అని నీరసపడిపోతున్నావు. అసలు నా సాయినాథుడు నన్ను పట్టించుకోవడమే లేదు అని బాధపడుతున్నావు. నిజమే కదా బిడ్డా? ఒకటి చెబుతాను వినమ్మా. ఏమి జరిగినా సరే అది నీ మంచి కోసమే అని నువ్వు తెలుసుకో. నువ్వు కోరిన కోరిక ఆలస్యం అయింది అన్నా సరే కావడా నీ మంచి కోసమే తల్లి. నిజమే కదా? నేను నీ సాయినాథుడు నా జీవితం సరిచేసినట్లయితే నా జీవితం ఆనందంగా ఉండేది కదా తండ్రి. మరి ఎందుకు ఇలా ఉంది అని నువ్వు ఆలోచిస్తున్నావు కదూ? ఇలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోవద్దు బిడ్డా. అసలు వీరితో నువ్వు దిగులు పడవలసిన పనే లేదు తల్లి. ఎందుకంటే రాత్రి అయితేనే కదా వెలుగును చూడగలము. అదే తల్లి జీవితం అంటే కష్టాలను దాటితోనే సంతోషాన్ని నువ్వు చూడగలుగుతావు. అందుకే ఈ రాత్రి నీ కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చాను అమ్మా. కళ్ళతో చూసేవి అన్నీ నిజాలు కాదు తల్లి. కాస్త ఓపికతో ఉండు. మనశ్శాంతిగా ఆలోచిస్తేనే అన్నీ నీకు అర్థమవుతాయి. అసలు నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో తెలుస్తుంది. ఇప్పుడు ఈ క్షణం నీ మనసు బాధపడే అంత కష్టం వచ్చింది కదూ? అయితే వాటిని చూసి నువ్వు అసలు కంగారు పడవలసిన అవసరమే లేదు. కన్నీరు పెట్టుకోవద్దు తల్లి. నాపై పూర్తి నమ్మకం పెట్టుకో. నీ కన్నీరు, కష్టాలు, సమస్యలు అన్నింటినీ నేను తుడిచేస్తాను తల్లి. అన్నిటినీ విసిరి నేను దూరంగా పడేస్తానమ్మా. ఇక నువ్వు అసలు భయపడకు. నీ చెయ్యి పట్టుకుని నిన్ను మంచి మార్గంలో నేను నడిపిస్తాను కదా. నీ పూర్తి బాధ్యతను నేను తీసుకుంటాను. నువ్వు ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర కూడా నువ్వు తక్కువ చేసి మాట్లాడుకోవద్దు. నీ మనసు నెమ్మదిగా లేనందువలనే, నీకు నిద్ర లేనందువలనే నువ్వు ఇతరుల దగ్గర తక్కువ చేసుకుంటూ ఉన్నావు. ఇవన్నీ మరచిపో. ఇంకా నీ ఆలోచనలన్నీ ఉన్నాయి చూడు. నీ సాయినాథుని తీడుస్తారా లేదా అనే దిగులుతో ఉంటూ పదే పదే ఆలోచిస్తూ ఉన్నావు. ఆ దిగులు వలనే నీ కంటికి ప్రశాంతమైన నిద్ర కూడా లేదు. ఒక మంచి మార్గాన్ని నేను చూపిస్తాను. ఈ రాత్రి సందేశాన్ని ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఈ రాత్రి నీ జీవితంలో కొన్ని మార్పులు జరిగిపోతున్నాయి. రేపు ఉదయానికి నీ జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి కూడా. నేను నీకు ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను, ఏదైనా జరగడానికి ఒక మంచి సమయం రావాలి అని. అవును తల్లి, ఇదిగో ఈ సమయం వచ్చేసిందే అమ్మా. ఈ రాత్రికే నీ కష్టాలు తీర్చి నీ మనసులోని భారాన్ని, దిగులుకు ఈరోజు ఆఖరి రోజు. రేపు నీకు నీ జీవితంలో ఒక మార్పు రాబోతుంది. నువ్వు ఒక్కసారి అయితే ఆలోచనలతోనే నిద్రిస్తున్నావు కదా, ఆ ఆలోచనలతోనే రేపటి రోజును ప్రారంభిస్తున్నావు కూడా. దానివల్ల నీకు దిగులు, ప్రశాంతత లేకుండా నువ్వు మనశ్శాంతిగా ఉండలేకపోతున్నావు. కనుకనే బిడ్డ, ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకోమ్మా, మనసును ప్రశాంతంగా ఉంచుకుంటేనే ఆనందంగా ప్రశాంతంగా ఉండగలుగుతావు. నీకు మంచి రోజులు వచ్చేస్తాయి.
అమ్మా ఆ సమయం ఎప్పుడో ఆరంభమైంది తల్లి. నీ సాయినాథుడు నువ్వు ఎలా అంటున్నావు, ఏమి జరగడం లేదని చెప్తున్నావు అని అడుగుతున్నావా? సరే, దీనికి సమాధానం చెప్పనా? ఇదిగో, నేను నిన్ను నా బిడ్డగా ఎంచుకున్నాను కాబట్టి నువ్వు నన్ను పూజించగలుగుతున్నావు తల్లి. నీ అంతట నువ్వు నన్ను పూజించలేవు బిడ్డ, అర్థమైందా? ఎప్పుడు కూడా మనసును పాడు చేసుకోకు, కాస్త నెమ్మది ఉంచుకో. నా మాటలు సందేశాలు నువ్వు వింటున్నావు కదా, నీకు మంచి జీవితం నీకు ఆరంభమైందని అర్థం. నీకు ఏది కావాలో అది ఇచ్చేది సాయినాథుడే అని గుర్తుంచుకో తల్లి. నీకు కావాల్సింది దక్కుతుంది. నువ్వు ఎదురు చూస్తున్నవి అన్నీ కూడా నేను ఖచ్చితంగా చేయగలను. ఎవరైతే వాళ్ళ జీవితంలో సంతోషంగా నీ జీవితం మారబోతుంది. ధైర్యంగా ఉండు బిడ్డ. నీ సాయినాథుడు నీకు తోడు ఉండగా నీకెందుకమ్మ భయం చెప్పు? ఎలాంటి దిగులు ఆలోచనలు పెట్టుకోకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకో. అన్నిటినీ నేను చక్కబెడతాను బిడ్డ. ఇంకా ధైర్యంగా నీకు సాయినాథుడు అయితే మనకు ఎంతో ధైర్యాన్ని నమ్మకాన్ని ఇస్తున్నారు కదా ఫ్రెండ్స్. అయితే మన జీవితంలో మంచి రోజులు వచ్చేసాయని అర్థము. మనం కనుక చూసిన శుభవార్తలు, మనం ఎదురు చూస్తున్న విజయాలు, మనకు ఏదైతే కోరుకుంటున్నామో అవన్నీ కూడా తప్పకుండా మన జీవితంలో జరగబోతున్నాయని శుభసూచకంగా సాయినాథుడు అయితే ఈ రాత్రి ఒక మంచి సందేశాన్ని మన కోసం అందించారు కదా ఫ్రెండ్స్. సాయినాథుడు చెప్పారు అంటే తప్పకుండా అది జరిగే తీరుతుంది అన్న విషయాన్ని మనం మనసులో పెట్టుకుంటే కనుక ఇక మనం ప్రశాంతంగా ఉంటాము. అంతా సాయినాథుడు చూసుకుంటారు. మనం అంతగా బాబావారిని నమ్ముకున్నప్పుడు మన చేతిని సాయినాథుడు ఎలా వదిలిపెడతాడు చెప్పండి? మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు. మనం కోరుకున్న విధంగానే మన భవిష్యత్తు ఉండేలా చేస్తారు. అనుకున్నవన్నీ కూడా తప్పకుండా జరిగేటట్లుగా విజయవంతం అయ్యేలాగా సాయినాథుడు చూస్తారండి. మనం గనక ఓర్పుగా ఉంటే గనక, సాయినాథుడి మీద నమ్మకంగా గనక మన పని మనం చేసుకుంటూ ఉంటే అంతా బాబావారే చూసుకుంటారండి. మనం మనసారా నమ్ముదాం. ఎల్లప్పుడూ మనకు రక్షణగా ఉండి, మనకు తోడుగా ఉండి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. మరో ఇతరులకైతే ఏదైతే అందిస్తామో అదే మన ప్రేమకు 1000 రెట్లు కలిసి వస్తుంది. ప్రేమను అందిస్తే ప్రేమ, ద్వేషాన్ని అందిస్తే ద్వేషం, అది మనల్ని తిరిగి చేరుకుంటుంది అనే విషయాన్ని మనం ఎప్పుడు కష్ట సుఖాల సమయంలో తప్పుడు మార్గాలను ఎంచుకోకుండా కాస్త ఓపికతో ఉంటూ ఆలోచనలు కూడా స్థిమితంగా ఉండేలాగా మనల్ని మనం జాగ్రత్తగా మలుచుకుంటూ సాయినాథుడు మనకు ఎంతో దగ్గర అవుతారండి. అప్పుడు ఎక్కువగా ఆలోచించకుండా మన మనసును కష్టపెట్టుకోకుండా నిరంతరం సాయినాథుడు నామస్మరణం చేసుకుంటూ మనల్ని మనం మర్చిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాయినాథుడు చెప్పేది మనకున్న బాధలన్నీ మర్చిపోండి, నా మీద నమ్మకాన్ని కలిగి ఉండండి, మీకున్న కష్టాలన్నీ తీసి పడేస్తాను, అలాగే మీకు మంచి జీవితాన్ని అందిస్తాను, పిల్లలు లేదా మీకు మంచి బిడ్డలను అందిస్తాను, మీకు లేని మీరంతా కూడా కలిసి సంతోషంగా జీవించే కాలం ముందు ఉంటుంది. ఇప్పుడు పడుతున్న బాధలను చూసి బాధపడకుండా ధైర్యంగా ఉండండి అని మన సాయినాథుడు మనకు కాపాడుతూ ఉంటారండి. మన జీవితంలో ఎన్నో అద్భుతాలను మనం సృష్టించి బాబావారు మనకి ఇస్తూ ఉంటారు. ఇప్పుడున్న దుఃఖాన్ని పక్కన పెట్టేసి ధైర్యంగా కనుక మనం ముందు అడుగు వేస్తే మన జీవితంలో ఎటువంటిదైనా సరే సాయినాథుడు మనకు సాధించి పెడతారు. మనం చూపించగల శక్తి అనేది బాబావారే మనకు ప్రసాదిస్తారండి. ఆ శక్తితో మనం ముందుకు వెళ్ళగలుగుతాము. అప్పుడు మంచి జరుగుతుంది. ఇలా ఇది సాయినాథుని సందేశం అండి. అందరికీ నచ్చింది కదూ. సర్వే జనా సుఖినో భవంతు.